వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రతి రైతును ఆదుకుంటాం, మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు. కేసీఆర్ ను అనర్హుడిగా ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతల వినతి. బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు, 19 మంది యాప్ నిర్వాహకులపై కేసులు. హర్భజన్ను ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్. వడగళ్ల వాన వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా కల్పించారు. 5 ఏళ్ల పాటు రైతులను అన్ని విధాలా ఇబ్బందులు పెట్టిన మాజీ సీఎం జగన్ ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారు. మీ పాలనలో రైతులకు రాయితీలు లేవు, ఎరువులు సక్రమంగా అందలేదు, సూక్ష్మ సేద్యం లేదు, వ్యవసాయ యంత్రీకరణ లేదు, అన్ని రకాలుగా రైతులకు నష్టం కలిగించింది వైసీపీ ప్రభుత్వమే అంటూ ట్వీట్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకపోవడంతో ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని గజ్వేల్ కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ నేపథ్యంలోనే సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ నుంచి రాజ్భవన్ వరకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలియజేస్తూ హైదరాబాద్లోని సీఎం ఇంటికి వచ్చారు. అసెంబ్లీకి హాజరు కాని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. బెట్టింగ్ యాప్ల కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మియాపూర్లో నమోదైన కేసుల్లో యాప్ల యజమానులకు పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. ఈ లిస్టులో మొత్తం 19 మంది యాప్ల యజమానులు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు వారికి నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులు, ఇన్ఫ్లుయెన్సర్లు సహా 25 మందిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా బౌలర్ జోఫ్రా ఆర్కర్పై కామెంటేటర్ హర్భజన్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఎస్ఆర్ఎస్తో జరిగిన మ్యాచ్లో ఆర్ఆర్ బౌలర్ భారీగా పరుగులు ఇవ్వడంతో కామెంటేటర్గా వ్యవహరించిన సింగ్ లండన్లో ఖాళీ ట్యాక్సీల మీటర్ల మాదిరిగానే ఆర్కర్ మీటర్ ఈరోజు పెరుగుతూనే ఉంది అంటూ వ్యాఖ్యానించారు. అతడు జాతీయ అహంకార వ్యాఖ్యలు చేశాడంటూ నెటిజన్లు ఆరోపిస్తున్నారు. దీనితో వారు సోషల్ మీడియాలో హర్భజన్ను విమర్శిస్తూ ఐపీఎల్ కామెంటరీ ప్యానెల్ నుంచి అతన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. చూసారుగా ఇవే వాళ్ళు పుట్టిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.